తీసుకోవడం సరిపోయినా. చాలా సంతోషం. సంవత్సరం దయాకిరీటం ధరింపజేశాడు. నేను చాలా సారము వెళ్ళవచ్చు. దేవుని యొక్క మహాకృప, ఆయన ఉన్నతమైన దయ, దేవుని దాసునికి మరి నూతన సంవత్సరంలో అడుగుపెట్టాడు. మరి గత సంవత్సర కాలం అంతా ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఎంతో అద్భుతంగా వాడబడ్డాడు. ఈ సంవత్సర కాలాలు కూడా పోయిన సంవత్సరం కంటే రెట్టింపుగా అద్భుతంగా వాడబడాలని దేవుని యొక్క కృపా దయ కలుగునుగాక. దీర్ఘాయు ఐశ్వర్యం ఘనత మీకు కలుగునుగాక. ఉన్నతమైన ప్రేమ వాంఛనత ఐశ్వర్యం కలుగునుగాక. ఆమేన్. చాలా సంతోషం. నేను కూడా ఈ నెలలోనే పుట్టింది. జూలై నెలలోనే 18వ తారీఖు నాకు 51 వస్తాయి. అంటే ఇప్పుడు నేను 50లో ఉన్నా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. జూలై నెల 7వ నెల, అది 7 పరిశుద్ధమైనది. దేవుడు ఆ దినంలో విశ్రాంతి తీసుకొని ఆశీర్వదించారు. చాలా ఉన్నతమైన దినం. కాబట్టి ఈ పరిశుద్ధ 7వ దినాన దేవుడు ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. అలాంటి 7వ నెలలో పుట్టడం అనేది ఒక భాగ్యంగా నేను నేర్చుకుంటాను. మరి ఆ కోవలోనే అయ్యగారు ఉన్నారు. చాలా ఉన్నతమైన ఈ పరిశుద్ధమైన పరిచర్లో గొప్ప యోగ్యమైన మరి నమ్మకం కలిగి ఆత్మ సంబంధంగా దేవుని పని చేయాలనే ఒక తపన, ఒక భారం కలిగి దైవ సేవకులు సువార్త పరిచర్య చేస్తా ఉన్నారు. ఇంత అద్భుతంగా ఇంత ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయంటే వెనకాల మహాతల్లి అమ్మగారు కూడా ఉన్నారు. చాలా ఉన్నతమైన ప్రేమ, ప్రార్థన అనుభవం, మంచి సపోర్టు, దేవుడు ఉన్నాడనే ఒక సపోర్టు, ఒక ధైర్యాన్ని నింపుతూ ఒక బలమైన ప్రభావంతో దేవుడు ఇరువురిని వాడుకుంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వయసు చెప్పలా? ఓకే. కానీ ఎంతన్నా అయ్యగారు 20 సంవత్సరాలుగా ఉంటాడు. కొంచెం సర్దుకోండి. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఈ జనముకి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతాను. సామెతలు 2వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించదు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. పరిశుద్ధ వాక్యం మడికలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. మీ ప్రేమను బట్టి నాయన చక్కని పాటలు పాడి ఆరాధించాం. మీ దాసులు నూతన సంవత్సరంలో అడిగిపెట్టే గొప్ప శుభదినాన్ని ఇచ్చారు. స్తోత్రాలు.
దయాకిరీటం ధరింపచేశారు. అద్భుతంగా సంఘాలను ప్రభువా ఉజ్జీపరుస్తూ సంఘ కాపరుగా ఉంటూ బిడ్డలను పొరుగలుపుతూ ఎన్నో నూతనమైన అనుభూతులు ప్రతి దినము తెలియచేస్తూ ఆయా ప్రాంతాల్లో, ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో ప్రభువా నీ దాసులు గొప్పగా వాడుకున్నారు. ఈ సంవత్సరం రాబో దినాలు కూడా మీరు గొప్పగా వాడబోతున్నందుకు మీ స్తోత్రాలు. తన పక్షాన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నందుకు మీ స్తోత్రాలు. ప్రభువా నీ ఉన్నతమైన దయను ప్రభువా మీరు అనుగ్రహించారు. నీ ప్రేమలో ప్రభువా వీళ్ళందరినీ సమకూర్చావు. నీ ఆత్మ ద్వారా వెలుగొచ్చిన హృదయ తలంపులను స్వాధీనపరచుతాం. నీ ఆత్మశక్తి చేత అభిషేకించి వాడుకోమన్నాను. ఉంటున్న ప్రతి బిడ్డ హృదయాలు నీ కార్యం చేయమని ప్రభు అయిన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ఈ మంచి దినాల్లో మరి దినము నుండి 3 కూడికలు, 3 రోజులు విద్యార్థుల కొరకు పిల్లలు చక్కగా చదువుకొని ఉన్నతమైన విద్యావేత్తలుగా, గనులుగా, గొప్ప ఉద్యోగస్తులుగా మరి వారి ద్వారా సమాజంలో ఒక బలమైన కార్యాలు రాబో దినాల్లో జరగాలని గొప్ప ఉద్దేశం కలిగి అయ్యగారు 3 కూడికలు ఏర్పాటు చేయడం కారణమైనది. మరి మొదటి కూడికలో ఎంతో ప్రేమతో ఆహ్వానించారు. మరి అయ్యగారికి, అమ్మగారికి వందనాలు, శుభములు తెలియజేస్తున్నా. చేరిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నా. చాలా సంతోషం. మరి గత కాలంలో దైవ సేవకుల మధ్య, యూత్ మధ్య, సభల్లో చాలా అద్భుతంగా సేవకులు వాడబడ్డారు. నా చర్చిలో కూడా పిలవటం జరిగింది. ప్రతి మాట కూడా దేవుడు తన ద్వారా మాట్లాడించి సంఘాల్లో అనేక మంది ప్రభువులు విశ్వాసములో ఆత్మ సంబంధంగా ఎదగటానికి దేవుడు వారిని ఎన్నుకున్నారు. మరి నడిపించడు ఆత్మ ద్వారా. ఖర్చు అయినా, భారమైనా వెనకాడకుండా ఎంత దూరమైన వచ్చి సువర్తమానం తెలియజేసి మరి వారు వస్తున్నారు. అందరిని బట్టి దేవుని స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. విద్యార్థులుగా ఎదుగుతున్నప్పుడు విద్యార్థుల జీవితాల్లో చాలా ఆలోచనలు ఉన్నాయి. ఒకరు బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని, డాక్టర్లు అవ్వాలని, టీచర్స్ అవ్వాలనుకుంటారు. కొందరు ఎంఆర్ అవ్వాలనుకుంటారు, కొందరు పోలీస్ అవ్వాలనుకుంటారు, కొందరు నాయకులు అవ్వాలనుకుంటారు, కొందరు వ్యాపారస్తులు అనుకుంటారు, కొందరు వ్యవసాయం చేయాలనుకుంటారు. ఏది ఏమైనా వారు చేసే ప్రతి కార్యాల్లో సమాజానికి ప్రయోజనకరంగా ఉంటాయి కనుక మన వంతు వారి కోసం ప్రార్థన చేయటం అనేది గొప్ప భాగ్యం. వ్యవసాయం లేదనుకుంటే తిండి ఉండదు, వ్యాపారం లేదనుకుంటే వస్తువులు ఉండవు, ఉద్యోగం లేదనుకుంటే సమాజం న్యాయబద్ధంగా నడుచుకోలేదు. కాబట్టి బిడ్డలుగా వారు ఎదుగుతున్నప్పుడు వారి పక్షాన మనం గొప్ప ప్రార్థన మన బిడ్డల కొరకు చేయటం ద్వారా వారిలో కొన్ని అనుభవాలు దేవుడు కలగజేస్తారు. వారు ఎలాగుంటే, ఏ విధంగా ఉంటే వారి జీవితాలు నూతనమైన అనుభవాలు చేస్తాడో కొన్ని లేఖనాల ద్వారా మనము ఈ దినాన ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం అంటే భక్తులైన వారు 4-5 రాశారు. వారిలో ప్రాముఖ్యమైన వ్యక్తి సొలొమోను. సొలొమోను రాసే ప్రతి మాట కూడా చాలా అనుభవంతో రాస్తారు. తన జీవితాల్లో జరిగిన కార్యాలు రాస్తారు. వారు తల్లిదండ్రులు చెప్పిన విషయాలు రాస్తారు. వారు మరి దేవుడు అనుగ్రహించిన అనుభవాలు రాస్తారు. వారి మధ్య నష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొని నిలబడిన ప్రభావం బట్టి రాశారు. సామెత ఎందుకు? సామెత అంటే ఏంటి? సామెతలు అంటే చాలా ఉన్నాయి. సామెత అంటే ఒక విషయాన్ని తొందరగా అర్థం చేసుకోవడానికి సామెతలు వాడతారు. తల్లిదండ్రులకి 2 పిల్లలు ఉన్నారంట. 2 పిల్లలు బజారుకి వెళ్తా ఉన్నారు. మరి నాయన జాగ్రత్త బాబు, పక్కగా వెళ్ళేది పైగా తెచ్చుకోబాగా, వెళ్ళి జాగ్రత్త రానా అన్నారు. ఏమన్నారు? పక్కగా వెళ్ళేది పైదా తెచ్చుకోబాదరా, జాగ్రత్తగా వెళ్ళు అన్నాడంట. ఏంది అమ్మ అంటానంటే, పక్కేంది పైన అన్నాడు. వాళ్ళు వెళ్ళారు. 4 కూడుకుంటే వాళ్ళతో మాట్లాడి తగాదు పెట్టుకున్నారు. ఒకడు కొట్టారు, ఇంకోటి గాయమైంది, ఇంకోటి కొట్టారు, వాడికి గాయం. ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే వాళ్ళ అమ్మని బాబుగా తిట్టారు. అరే నేను నీకేం చెప్పాను రా అన్న. ఏముందమ్మా, పక్క వెళ్ళేది పై తెచ్చుకోబాక అన్నావు, మరి చెప్పే కదరా అని అంటే
ఒరే నువ్వు వెళ్ళే పని జాగ్రత్తగా వెళ్ళు, ఎవరిని కలుసుకోబాక, జాగ్రత్తగా ఉండు. కలుసుకున్నావు అంటే పైకి తెచ్చుకోవటం రా, లేనిపోయిన సమస్య అదిరా అర్థము అని. అట్టమ్మా, పక్కగా వెళ్ళేది పై తెచ్చుకుంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి లోపల పడతామా అన్నాడు. మరి అంతే కదా, వాళ్ళు ఏదో కూడుకొని మాట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యకి వెళ్ళి మాట్లాడి వాడిని కొట్టి తిట్టి లేనిపోయిన సమస్య తీసుకొచ్చిన. అంటే చూడాలి కానీ సమస్యకు వెళ్ళకూడదు పిల్లలు. అంటే ఎంత జాగ్రత్తగా ఉంటే పిల్లలు అంత బాగా ఉంటారు. సమాజంలో తక్కువగా తిరిగేవాళ్ళు, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు రెండు రకాలు ఉంటారు. తక్కువగా తిరిగేవారు జాగ్రత్తగా ఉంటారు, ఎక్కువగా తిరిగేవాడు ఏం చేయలేడు. తిరుగుతా ఉంటే ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. తక్కువగా మాట్లాడేవాడు చదువు మీద ధ్యాస ఉంచుతాడు, ఎక్కువగా మాట్లాడేవాడు చదువు మీద ధ్యాస ఉంచలేడు. కాబట్టి పిల్లలుగా ఎదుగుతున్నప్పుడు బయటకు పంపడం అనేది మంచిది కాదు. ఈ దినాల్లో వెళ్ళాలి, కొంత సమయాన్నే వారు కేటాయించుకొని తిరిగి రావాలి, కానీ గంటల తరబడి ఉండటానికి వీలు లేదు. ఎందుకు అనంటే ఎన్నో పరిస్థితులు వచ్చినాయి, సెలవు వచ్చేసింది, అన్ని పరిస్థితులు మారిపోయినాయి కదా. ఈ సెలవు ద్వారా ఏమింది? ఈ సెలవు ద్వారా ప్రయోజనం ఉంది, ఈ సెలవు ద్వారా నష్టం కూడా ఉంది. దీన్ని ఎలాగ వాడుకోవాలో అలాగ వాడుకుంటే మనిషికి ప్రయోజనంగానే ఉంటుంది. మన నాలుకలను పోసుకుంటే మాటలు వస్తాయా? మన నాలుకని జాగ్రత్తగా వాడుకుంటే నాలుగు లాగానే బాగుంటుంది. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, అందుకనే పిల్లలు ఎలా ఉండాలి అని అంటే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. ఎలా ఉండాలంటే పిల్లలు, ఇక్కడ సొలొమోను అంటాడు, నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను యొద్ద దాచుకుని ఎడలా అంటాడు. కుమారుడా అంటే అనుభవంతో అంటున్నాడు, కుమారుడా నా మాటలు అంగీకరించి ఆజ్ఞలను యొద్ద దాచుకునము. దేవుని మాటలు మన హృదయంలో ఉంటే, దేవుని మాటలు వాక్యానుసారంగా జీవిస్తామంటే, దేవుని మాటలు లోబడితే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తామంటే అతడు ఎలా ఉంటాడు అంటే అతడు నీటి కాలువ యోర నాటబడిందై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయదంతయు సఫలమగును. ఎలా ఉంటాడంట? దేవుని మాటలు హృదయంలో ఉంచుకొని ధ్యానం చేస్తే, అనుసరించే ఫలమిచ్చు చెట్టు వలె, అంటే పచ్చగా సమృద్ధిగా తేటగా ఎదుగుతూ ఫలాలతో పళ్ళుతో పూలుతో ఉంటూ ఎదుగుతూ ఎలా ఉంటాడంటే, అతడు ఏమైనా తలపెట్టాడు అనుకోండి, ఏదైనా కార్యం తలపెట్టి పని చేస్తున్నాడు అనుకోండి, ప్రయాసపడుతున్నాడు అనుకోండి, అతడు చేయదంతయు సఫలమగును. అంటే దేవుడు దేవునికరంగా మారుస్తాడు. అందుకని పిల్లలుగా ఎదిగేటప్పుడు దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవించాలి. ఎలా ఉండాలండి పిల్లలు? భయము భక్తి కలిగి జీవించాలి. ఈ భయము భక్తి కలిగి జీవిస్తే ఎటుదో నీవు గ్రహించదు, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. ఏమి లభిస్తుందంట? దేవుడు యందు భయము భక్తి కలిగి ఉంటే విజ్ఞానము లభించును. విజ్ఞానము వేరు, జ్ఞానము వేరు, తెలివి వేరు, వివేచన వేరు, బుద్ధి వేరు. ఇవన్నీ దేవుడిచ్చాయి. అక్కడ అంటాడు, దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించును, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును. తెలివిచ్చేది ఆయనే, వివేచన ఇచ్చేది ఆయనే, జ్ఞానం ఇచ్చేది ఆయనే, విజ్ఞానం ఇచ్చేది ఆయనే. విజ్ఞానికి జ్ఞానానికి వ్యత్యాసం ఉంది, తెలివికి వివేచనకు వ్యత్యాసము ఉంది. అంటే అన్నీ వేరు, అన్ని వేరు. విజ్ఞానము వేరు, జ్ఞానము వేరు, తెలివి వేరు, వివేచన వేరు. అంటే పిల్లలకి ఈ అవసరం. పిల్లలు ఇవి పొందుకోలేదనుకోండి, లేదనుకోండి, వారు ఏమి చేయలేరు, ఏమి సాధించలేరు. విజ్ఞానము చదువుతో సంబంధమైనది. ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు 1, 2 ఉంటాయి, 3, 4 ఉన్నప్పుడు 3 ఉంటాయి, 4 ఉన్నప్పుడు 4 ఉంటాయి, 5 సబ్జెక్టులు ఉంటాయి, ఇంకా అక్కడి నుంచి 6, 7 సబ్జెక్టులు ఉంటాయి. అంటే ఇంగ్లీషు, తెలుగు, సైన్స్, లెక్కలు, హిస్టరీ, హిందీ, ఎన్నో రకాలుగా ఉంటాయి. ఇవన్నీ ఒక పిల్లోడే చదువుకోవాలి. ఇవన్నీ చదవడం ద్వారా ఏం కలుగుతాయనంటే
మనిషి తన జీవితాల్లో ఒక బేస్ వస్తుంది. విజ్ఞానము ఇవన్నీ వారి జీవితాల్లో కలగాలంటే దైవభక్తితో పాటు ఏం కావాలంటే పిల్లలకి ప్రార్థన అనుభవము కావాలి. ప్రార్థన ఎందుకు కావాలి అని అంటే, ఒక్కొక్కళ్ళు ఇంగ్లీష్ బాగా చదువుతారు, ఒకరికి లెక్కలు రాదు, ఒకళ్ళు లెక్కలు బాగా చదువుతారు, హిందీ రాదు, ఒకళ్ళు హిందీ చదువుతారు, తెలుగు రాదు, తెలుగు బాగా చదువుతారు, సైన్స్ రాదు. అందుకని ఏది ప్రాబ్లం అయినా ఫెయిల్ అవుతారు పిల్లలు. అందుకని అన్ని సమానంగానే రావాలి. అప్పుడు రావాలంటే ఏం చేయాలి? ప్రభునామములో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? మనము ప్రభునామములో ఒక వాగ్దానం ఉంది. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైనవి గ్రహింపలేని సంగతులు నేను నీకు తెలియజేస్తాను. మొరపెట్టుము అంటే నువ్వు ప్రార్థన చేయి, నేను నీకు జవాబిస్తాను, ఉత్తరం ఇస్తాను. గ్రహింపలేనివి గొప్ప సంగతులు, ఘోరమైనవి తెలియజేస్తాను. ఎంత అద్భుతమైన మాటలండి. గ్రహింపలేనివి గొప్ప సంగతులు, ఘోరమైనవి అంటే ఒకసారి టీచర్స్ కూడా అర్థం కానివి పిల్లలకు దేవుడు ఇస్తారు. టీచర్స్ కి అర్థం కానివి కూడా పిల్లలకు సులువుగా ఇస్తాడు. టీచర్ తప్పు రాశావు అన్నాడంటే ఘోరమైనవి తెలియజేస్తాడు, గొప్ప సంగతులు తెలియజేస్తాడు దేవుడు. అందుకని ప్రార్థన కలిగి జీవించాలి. దేవుడు అంటే భయము, భక్తి. భయము అంటే ఎలాంటిది అంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి అని. పిల్లలు ఎలాగుంటారు? ఇంట్లో ఒకలాగుంటారు, బయట ఒకలాగుంటారు, ఇంకా బయట ఒకలాగుంటారు, స్కూల్లో ఒకలాగుంటారు, గ్రౌండ్ లో ఒకలాగుంటారు. మాస్టర్ రంగాలే ఎరగనట్టుగా, మాస్టర్ వెళ్ళిపోగానే కాకులే, ఇంకా వాళ్ళకంటే అందరూ మళ్ళీ ఒకరు ఉండరు. మాస్టర్ కనపోగానే వదనాలు అంటాడు, మాస్టర్ దాటిపోగానే ఎందుకు ఇందాక అంది అంటాడు. అంటే ఎన్నో తలంపులు, ఎన్నో భావాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో వాళ్ళ దగ్గర హీరోయిజం ఉంటుంది, ఇల్లిజం ఉంటుంది, ఫ్యామిలీజం ఉంటుంది, ఎన్నో రకాలుగా ఉంటాయి. కానీ దేనికి పనికిరావు. కాబట్టి పిల్లలుగా ఎలా ఉండాలంటే, దేవుడు అంటే భయము ఉంటే మాస్టర్ గారైనా, తల్లిదండ్రులైనా, దైవ సేవకులైనా, పెద్దలైనా, స్త్రీలైనా అందరి పక్షులు ఎలా ఉంటాడంటే నెమ్మది కలిగి ఉంటాడు. వాళ్ళు సత్ప్రవర్తన ఉంటుంది, వాళ్ళు గౌరవం ఉంటుంది, వాళ్ళు మరి పరిశుద్ధమైన ఆనవాలు కనబడతాయి, తన జీవితాల్లో చక్కని నడవడి కనబడుతుంది. ఏ భయం ఉంటే? దేవుని భయం ఉంటే. మనుషులు ఇంట్లో తల్లిదండ్రుల భయం ఉందనుకోండి, అది కొద్దిసేపే. మాస్టర్ భయం కొద్దిసేపే, స్కూల్లో టీచర్ భయం కొంచెంసేపే, మరి బంధువుల భయం కొంచెంసేపే. ఆ తర్వాత ఏంటంటే మామూలు అయిపోతారు, కుక్కతాకు వంకరలాగా అయిపోతా ఉంటారు. కుక్కతాకు లాంగాలు ఏమైతే పొడుక వచ్చింది, మళ్ళీ వదిలిపోంగాలు ఏమైతే వంకర అయిపోయింది కుక్కతాక. అంటే భయం ఉండాలి. కానీ ఏ భయం ఉండాలి అని అంటే దేవుని భయం ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఆలోచన ఉండాలి. ఒక తండ్రి గారికి 2 పిల్లలు ఉన్నారంట. ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారంట. 2 పిల్లలకు అట్టికాయలు ఇచ్చి లోపలికి వెళ్ళి తినరంటరా అన్నాడంట. లోపలికి వెళ్ళినాడు, ఒకడు మంచం కింద దాక్కున్నాడు, ఇంకో గదిలోకి వెళ్ళాడు, ఇంకో గదిలోకి వెళ్ళాడు. నాన్న మేము కనపడుతున్నాం అంటే కనపడలేదు నాన్న అన్నాడంట. బయటకు వచ్చి, నాన్న నేను ఏ గదిలో తిన్నాను తెలుసా అంటే తెలియదు నాన్న అన్నాడంట. తెలియదు నాన్న అంటే, నాన్న నేను చివరి గదిలోకి వెళ్ళి మంచం చాటు కూర్చొని తినొచ్చాను. ఓ బలుడురా అన్నాడు. మరి ఏంట్రా నువ్వు తినలేదు అన్నాడంట. నాన్న తినలేదు నాన్న, సండే స్కూల్ టీచరు ఒక వాక్యం చెప్పింది నాన్న అన్నాడు. ఏందిరా వాక్యం అంటే, యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది, యథార్థవంతులను వర్ధల చేయడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఎవరు చూడకుండా నువ్వు తినమన్నావు కనుక దేవుని కనులు నా మీద ఉన్నాయి, నేను అట్టిపండు తినలేకపోయాను నాన్న అనగానే ఏందిరా అని ఆశ్చర్యపోయి, నేను కూడా రేపు ఆదివారం ప్రార్థనకు వస్తానన్నాడంట ఆ తండ్రి. రానా అన్నవాడు ఎప్పుడు కూడా పర మీరు వెళ్ళిపండి నాకు అవసరం లేదు అనేవాడు. యథార్థవంతులకు వర్ధల చేయడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది నాన్న. అందుకని దేవుని కళ్ళు నా మీద ఉన్నాయి, ఆయన చూస్తున్నాడు కనుక నువ్వు చూడకుండా తినమన్నావు, నేను తినలేకపోయాను నాన్న అని అన్నట్ట. భయం ఉంది, భయం భయం భయం. దేవుని భయం ఉంది కాబట్టి తమ్ముడు చూస్తున్నా, నాన్న ఉన్నా ఇంకా ఎక్కడ తినలేకపోయాడు. దేవుని భయం ఉండటం వల్ల జాగ్రత్త పడ్డాడు. పెద్ద అంటే ఏంది? ఇలాగా పుడుకోవటం, చక్కగా పాటలు పాడారు,
ప్రార్థన చేశారు, ప్రభువుని స్తుతించారు, సాక్ష్యం కలిగి ఉంటాం, ఆత్మ సంబంధంగా జీవిస్తాం, ప్రభువుని వెంబడించడం, సహవాసంలో ఉంటాం, దేవునికి లోబడటం, ప్రభు కొరకు జీవించడం, పరిచర్య చేయటం, ఎన్ని కష్టాలైన శ్రమలైన ప్రభువులో నిలబడటం భక్తితో కూడింది. అనగా పిల్లలు దేవుడు అంటే భయము భక్తి కలుగుంటే ఎటుదో నువ్వు గ్రహించదు, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. విజ్ఞాన కాలేజీ ఉంది, విజ్ఞాన జూనియర్ కాలేజీ ఉంది, విజ్ఞాన లారా ఉంది, విజ్ఞాన యూనివర్సిటీ ఉంది, విజ్ఞాన కాన్వెంట్ ఉంది, విజ్ఞాన మెడికల్ ఉంది, ఎన్నుండియో విజ్ఞానం. ఎందుకు? ఎన్నో విషయాలు దాంట్లో పొందుపరచబడ్డాయి. దేవుడిచ్చేది విజ్ఞానము. ఎన్నో విషయాలు బోధిస్తాడు ఆయన, గూఢమైన గ్రహింపలేనివి గొప్ప సంగతులు తెలియజేస్తాడు. విజ్ఞానముతో కూడింది, విజ్ఞానముతో కూడింది. కాబట్టి పిల్లలుగా ఎలాగుండాలి అని అంటే, దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవించాలి. యెహోవాయే ఏమిస్తాడంట? జ్ఞానము, రెండవది తెలివియు వివేచన ఆయన నోట నుండి వచ్చును. జ్ఞానము, తెలివి, వివేచన అంటే ఏంటో అక్కడ అర్థాలు ఉన్నాయి. జ్ఞానం అంటే హృదయం చొచ్చును, తెలివి అంటే మనోహరంగా ఉంటుంది, బుద్ధి అంటే నిన్ను కాపాడుతుంది, వివేచన అంటే నీకు కావలి ఉండును. 10వ వచనంలో జ్ఞానానికి అర్థం ఉంది, తెలివికి అర్థం ఉంది, బుద్ధికి అర్థం ఉంది, వివేచనకు అర్థము ఉంది. జ్ఞానం ఏం చేస్తాంట? హృదయం చొచ్చును. మనిషికి జ్ఞానం గలవాడంటే హృదయం పదిలంగా ఉంటుంది. మనిషికి జ్ఞానం అంటే ఏమైందండి? హృదయము పదిలంగా ఉంటుంది. ఎందుకు హృదయం పదిలంగా ఉంటుంది? హృదయం ఎలాంటిది? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు గ్రహించలేడు. లోపల ఉన్నది, లోపల గ్రహిస్తారా? ఎవరు గ్రహించలేడు. అది ఘోరమైన వ్యాధి గలది. అంటే లోపల ఎంత విషయాలు ఉంటాయో, ఎంత మర్మం ఉంటుందో, ఎంత ఆలోచన ఉంటుందో, ఎంత కుచలత ఉంటుందో, కుళ్ళు ఉంటుందో, కుట్ర ఉంటుందో, మంచి ఉంటుందో, చెడు ఉంటుందో హృదయంలో ఎవరికి తెలియదు. తెలిసిందండి? ఎవరు తెలియదు. మంచివాడ చెడ్డోడు అనేది లోపల నుంచి వచ్చేది. అందుకని జ్ఞానము హృదయము చొచ్చును. హృదయం ఎలాంటిది? మోసకరమైనది. అంటే మనిషి జీవితాల్లో మోసము లేకుండా, అసూయ లేకుండా, కక్ష లేకుండా, కోపం లేకుండా జీవించాలంటే మనిషికి ఆత్మీయ జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం కావాలండి? ఆత్మీయ జ్ఞానం కావాలి. ఆత్మీయ జ్ఞానము మనిషిని పదిలపరుస్తుంది, మనిషిని నడిపిస్తుంది, మనిషిని సరైన రీతిలో కొనసాగడానికి దోహదపడుతుంది. ఆత్మీయ జ్ఞానం. జ్ఞానమైన వారు యెహోవాను పూజించడానికి చాలా దూరం నుండి కొన్ని నెలలు నుండి ప్రయాణం చేసి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఏం చేశారు జ్ఞానులు? సాష్టాంగపడ్డారు. ఆ బోళము, బంగారము, సాంబ్రాణి అర్పించి ఆరాధించారు, స్తుతించారు. దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున వెళ్ళిరి. జ్ఞానం కలిగిన వారికి జరిగింది ఏంటంటే, దేవుని చేత బోధింపబడి లోకములో కంటే కూడా మరొక మార్గములో వారు మరొక మార్గములోనికి వెళ్ళిరి. ఎందుకు? వారు క్షేమంగా ఉండడానికి. అదే వారు మరొక మార్గంలోనికి వెళ్లకుండా హేరోదు రాజు దగ్గరికి వెళ్తే ఏమైపోయాడు? జ్ఞానులు సరసాలు వేసేవాడు, బంధింపబడేవాడు, మరి ఇబ్బంది పెట్టేవాడు రాజు. కాబట్టి సరసాల నుండి, బంధింపబడి నుండి, శ్రమల నుండి, అవమానం నుండి, నింద నుంచి విడుదల కలిగి మరొక మార్గము వెళ్ళిరి. ఏం చేశారు జ్ఞానులైన వారు? సాగిలు పడ్డారు, పూజించారు, సాంబ్రాణి, బోళము, ఇంకా బంగారము అర్పించారు. ప్రభువునందు ప్రియమైన బిడ్డలారా, మనం కలిగింది దేవునికి ఇవ్వటం అనేది గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం దేవునికి? ఏమిచ్చిన రుణము తీరదు. ఆయన ఏమన్నాడు? 10వ భాగం అన్నాడు. 9 భాగాలు ఏం చేసుకోమన్నాడు? మన దగ్గరే ఉంచుకోండి, మీరే తినండి, ఒక భాగము ఇవ్వండి అన్నాడు. ఇవ్వటం ద్వారా ఏంటంటే దాంట్లో ప్రేమ కనపడుతుంది, వాక్యం కనపడుతుంది, లోబడటం కనపడుతుంది, భయం కనపడుతుంది, భక్తి కనపడుతుంది, దేవుడు నన్ను ఆశ్రయిస్తాడు అని నిరీక్షణ కనపడుతుంది. అంటే ఇవ్వటం ద్వారా పాపము చెయ్యం. ఆఖరి అతిక్రమం ఏమవుతుంది? మనం భాగం ఇవ్వకపోతే మన పాపులుగా మిగిలిపోతాం. దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉంటే ఆ మనిషికి వచ్చేది ఏంటంటే జ్ఞానము. మంచి ఏంటో చెడేంటో అర్థం చేసుకుని జాగ్రత్తగా జీవిస్తారు. రెండవది తెలివి. ఏంటది? రెండవది తెలివి. తెలివి అంటే ఏంటి? తెలివి అంటే
చేస్తాడంటే తను బాగా ఆలోచిస్తాడు. ఇప్పుడు మీ ఇద్దరం స్నేహితులు, మీ ఇద్దరం ఒకసారి ప్రయాణం వెళ్తా ఉన్నాడు. అయితే మాకు అడవి ఎదురొచ్చింది. బ్రదరు, ఈరోజు నేను రాలేకపోతున్నాను, నా కడుపులో నొప్పిగా ఉంది, చాలా బాధగా ఉన్నాను, నువ్వు వెళ్ళి బ్రదరు అన్నాడు. కాదు రా అన్నాడు. రానులే బదులు. కానీ అడవి చీకటిగా ఉంటుంది. సరే నాన్న, మరి నువ్వు రా అన్నావు కాబట్టి నన్ను కాస్త దూరం దిగబెట్టి తను అక్కడే వెళ్ళిపోయాడు. ఏమయ్యాడో కూడా తెలియదు. నేను బట్టి సేఫ్ అయిపోయా. ఏంటంటే అక్కడ రాత్రి వేళ ఆ పొదలో అడవుల మధ్య వెళితే సింహాలు ఉంటాయి, ఉంటాయి, నరబడుకులు ఉంటారు, మీరు ద్వారా నాకు అన్యాయము జరిగింది అని తెలుసు. కానీ వెనకాల ఒకళ్ళు చెప్పారు పని, అది చేయకపోతే నష్టం వచ్చింది. ఏదో రకంగా తెలివితేటలో ఏం చేసుకోవాలంటే ఒకళ్ళ ముంచాలి. ఇప్పుడు ఎవరు మునిగిపోయారు? అయ్యగారు. అంటే తెలివి ఏం చేస్తా అంటే ఒకళ్ళు ముంచే విధంగా ఉంటుంది. అంటే ఆ తెలివి కాదు ఇది. తెలివితేటలు అంటే ఒక విషయాన్ని, సందర్భాన్ని, కష్టాన్ని, శ్రమను, ఇబ్బందులు, విపత్తులు పరిష్కరించలేనివి జాగ్రత్తగా మాట్లాడి సమాధానపరిచి నష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా పురుగొల్పి కొనసాగటం చాలా మంచి అనుభవంతో కూడింది తెలివితేటలు. లోకం తెలివి వేరు, దైవికమైన తెలివి వేరు. కాబట్టి తెలివితేటలు గల వాడు పిల్లలు ఏం చేస్తారంటే క్లాస్ రాగానే అల్లరి చేస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళగానే చదువుతాడు. వాడు 12-1 గంటల వరకు చదువుతాడు. మళ్ళీ క్లాస్ రాగానే ఏం చేస్తాడు? అల్లరి చేస్తాడు. ఎందుకు అల్లరి చేసేది? ఇంకోటి చదవనీడు. ఎందుకు? వాడు చదివితే ఎక్కువ మార్కులు వస్తాయేమోనని వాడు చదవనీయకుండా, ఈడు చదవకుండా అల్లరి చేసి చేస్తూ ఉంటాడు. అదొక తెలివి. అయితే తెలివిలో 2 రకాలు ఉన్నాయి. సమస్యను, కష్టాన్ని, ఇబ్బందులు పరిష్కరించి కొనసాగటం, జాగ్రత్తగా జీవించే తెలివితేటలు ఉంటాయి. మరొకరిని ముంచి, అవమానపరిచి, నిందించి సేఫ్ అవడం తెలివితేటలు ఉంటాయి. అయితే దైవికమైన తెలివితేటలు అవసరం. నేను బాగుండాలి, నాతో పాటు స్నేహితులు బాగుండాలి, మన ప్రక్క వారు కూడా బాగుండాలి. దేవుని ప్రేమతో కూడింది. కాబట్టి మనిషికి ఏం కావాలి? తెలివి అవసరం. తెలివి ఏం చేస్తుంది? ఇక్కడ అర్థమించాడు. తెలివి నీకు మనోహరముగా ఉండును. తెలివి ఎలా ఉంటుందంట? మనోహరంగా ఉంటే ఒక వ్యక్తి ఉన్నట్టే. ఈ లైట్ కనిపెట్టింది ఎవరండి? ఈ లైట్ కనిపెట్టి ట్యూబ్లైట్ లైట్ కనిపెట్టింది పాస్ కదా, థామస్ అల్వా అనే వ్యక్తి. వెరీ గుడ్. థామస్ అల్వా. థామస్ అనే వ్యక్తి చిన్నపిల్లడు ఉన్నప్పుడు ఒక కాన్వెంట్లో వాళ్ళ అమ్మ చేర్చిందంట. చేస్తే 4 నెలలు అయిపోయింది. వాళ్ళ అమ్మకి, అయ్యా మీ అమ్మని రామను అనే టీచర్ గారు చెప్పారు. టీచర్ గారు చెప్తే వాళ్ళ అమ్మ వచ్చింది. ఏందమ్మా అంటే, ఇదిగో నీకు ఒక లెటర్ ఇస్తున్నాను, నేను చదువుకో, నీ పిల్లవాడిని తీసుకెళ్ళిపో అన్నాను. ఇంటికి వచ్చి ఆ లెటర్ చదువుకుంది. ఇంటికి వెళ్ళి లెటర్ చదువుకొని, ఏందమ్మా లెటర్ ఇచ్చింది అమ్మ టీచర్ గారు అంటే, అప్పుడు అలా చెప్పిందంట, నానా నీవు చాలా తెలియగలవాడు అంట, జ్ఞానం గలవాడు అంట. నీ తెలివికి ఈ జ్ఞానము ఈ కాన్వెంట్ సరిపోదంట. కాబట్టి నీవు మరొక కాన్వెంట్లో చదువుకోవాలి అని టీచర్ గారు నాకు లెటర్ రాసి చెప్పింది నాన్న. కాబట్టి నీ తెలివితేటలకు, నీ జ్ఞానానికి ఈ టీచర్స్ కానీ, ఈ బిడ్డలు కానీ సరిపోరంట. పదాన్ని నువ్వు స్కూల్ వేస్తానని ఆ తల్లి ఏం చేస్తా అంటే మరొక స్కూల్లో వేసింది. ఆ పిల్లవాడు చదువుతున్నప్పుడు చాలా కష్టపడ్డాడు. పేపర్ వేసాడు, కూలి పనికి వెళ్ళాడు, చాలా కష్టపడి ప్రయాసపడి చేశాడు. ఒకసారి మంచి చదువుకున్నాడు. ఆ లోకమునకు వెలుగై ఉన్నాను అనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదువుకున్న ఆయన అందరికీ రక్షణ ఇచ్చాడు. నేను కొందరికైనా వెలుగునివ్వాలని ఆ వాక్యాన్ని బట్టి చదువుకున్న చదువును బట్టి ఏం చేశాడంటే ఈ లైట్ కనిపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎన్నిసార్లు ఫెయిల్ అయిందంటే 999 సార్లు ఫెయిల్ అయింది లైట్. ఎన్నిసార్లు అండి? 999 సార్లు ఫెయిల్ అయింది. ఎప్పుడు ఓకే అయిందంటే 1000 సారి లైట్ వెలిగింది. అప్పుడు అనుకున్నాడు, నేను లైట్ను తయారు చేస్తాను, సృజించాను, అనేక మందికి వెలుగుగా ఉంటుంది, యేసయ్య రక్షకుడిగా ఉంటాడు, నేను చేసింది వెలుగుగా ఉంటుందని ఎంతో సంబరపడ్డాడు. వాళ్ళందరూ వచ్చి సన్మానించి గౌరవంగా అద్భుతంగా చెప్పాడంట. వాళ్ళమ్మ చనిపోయింది, ఇంట్లోకి వచ్చాడు, వాళ్ళమ్మ పెట్టి తీశాడు. తీస్తే చిన్న
చిన్నప్పుడు రాసిన లెటర్లో దొరికింది. లెటర్ చదివి బోర్న ఏడుస్తున్నాడంట. ఏంటయ్యానంటే ఆ లెటర్లో ఏం రాయబడిందంటే, అమ్మా నీ కుమారుడు థామస్ మూర్ఖుడు, తెలియలేనివాడు, జ్ఞానం లేనివాడు, శుద్ధ మొద్దు, ఒక అక్షరం కూడా రావట్లేదు, ఈయన పనికి తీసుకెళ్ళండి, కాబట్టి ఈయన ఇక్కడ పనికిరాడు, ఈయన వల్ల అనేక మంది పాడైపోతున్నారని రాసిందంట. కానీ పిల్లోళ్ళు తెలియదాడు చూస్తుంది. తల్లి చూసి ఈయన ఎలాగైనా చదివించాలి, ఈయన గొప్ప మనిషి చేయాలని టీచర్ చెప్పిన మాటలు కానీ లెటర్ కానీ చెప్పకుండా ఏం చేసిందంటే, నువ్వు వీళ్ళందరికంటే తెలియగలవాడు అంట, ఇక్కడ నువ్వు పనికిరావు, ఇంకో కాన్వెంట్ చూస్తానని చెప్పి చేయించి గొప్పవాడిని చేసింది. ఎవరు? థామస్ వాళ్ళమ్మ. కాబట్టి ప్రేమతో పెట్టారా, పిల్లల్ని పెంచే విధానంలో నువ్వు పనికిరావురా, నువ్వు పాడైపోతారా, సన్నాసుడా, ఎదవదానే, నీ వల్ల ఉపయోగం లేదని ఎప్పుడు తల్లిదండ్రులు అనకూడదు, తిట్టకూడదు, గొప్పగా చూడాలి. పిల్లలంటే 3 రకాలు చూడాలంట. ఎన్ని రకాలు చూడాలి? 3 రకాలు చూడాలి. పిల్లలు చిన్నప్పుడు చాలా అద్భుతంగా చూడాలి. తర్వాత రెండోసారి పిల్లల్ని హీరోలాగా చూడాలి. హీరోగా ఎప్పుడు చూడాలంటే 7 నుండి 13వ సంవత్సరం వరకు నా పిల్లోడు హీరోలో చూడాలంట. 13 నుండి 24 వరకు బానిసగా చూడాలంట. 13వ సంవత్సరం నుండి 24, 25వ సంవత్సరం వరకు బానిసగా చూడాలంట. 6 నుండి 13 వరకు ఎలా చూడాలంట? నా కుమారుడు హీరో, నా కుమార్తె హీరో అని చూడాలంట. చిన్నపిల్లడప్పుడు మమకారంగా చూడాలంట, ఆప్యాయతగా చూడాలంట. ఏం తెలియదు కాబట్టి ఆడికి 4, 5 సంవత్సరాలు వచ్చిన వరకు ఏమి వచ్చిందంటే స్కూల్లో ఫస్ట్ క్లాస్ ఉంటాడు కదా. ఎందుకు ఈ 3 రకాలు చూడాలి అంటే, హీరో లాగంట, హీరోలాగా చూడాలి. అంటే హీరో అంటే సినిమా హీరో కాదు, నా పిల్లోడు గొప్పడు అవుతాడు, వీడి దగ్గర మంచి జ్ఞానం ఉంది, ఈయన బాగా చదివిస్తాను, ఈయన పండితుని చేస్తాను, ఈయన ప్రార్థనాపరుడు చేస్తాను, ఈయన సేవకుడిగా చేస్తాను, వీడు మంచి వ్యాపారస్తులు చేస్తాను, వీడి ద్వారా గొప్ప అనుభూతులు నేను చేస్తానని హీరోలాగా చూసి ముచ్చటపోయి చక్కగా చూడాలి. 14 నుంచి 24 వరకు బానిస కంటే నువ్వు చదివితే బాగుపడతావురా, చదివితే ఆస్తిపరుడు అవుతావురా, అధికారులు అవుతావురా, ఘనులు అవుతావురా, నీకు లోబడతారా, నువ్వు గొప్పడవుతావురా అని వారు బానిస కంటే నువ్వు చదువు, ప్రార్థనకెళ్ళు, జాగ్రత్తగా ఉండని పిల్లోడిని ఏం చూడాలంటే బానిసగా చూడాలి. బానిసలు చూసినప్పుడు దయా, కనికరం, ప్రేమ ఏముండదు. బానిసలు చూసినప్పుడు ఉండిదా? ఏముండదు. బానిసల్ని దయ ఉండదు, కనికరం ఉండదు, ప్రేమ ఏముండదు. ఆ సంవత్సరాల్లో 14 నుండి 24 వరకు పిల్లల్ని బానిసగా చూడలేదు అనుకోండి, దేని పనికిరా, వాళ్ళు దేనికి పనికిరా. చదువు లేకపోతే ఏముందండి? చదువు లేకపోతే ఏముంది? జ్ఞానం ఏమొస్తుంది, విజ్ఞానం ఏమొస్తుంది, తెలియం వస్తుంది. గొప్ప వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు మరి చదవలు ఏమవుతారు, అధికారులు ఏమవుతారు, వ్యవసాయదారులు ఏమవుతారు, పండితులు ఏమవుతారు, మిషనరీలు ఏమవుతారు. చదువు లేకపోతే ఏమి కాదు, చాలా నిష్ప్రయోజనంగా మారిపోతారు. 3 రకాలుగా తల్లిదండ్రుల బిడ్డల్ని చూసి చాలా ఉన్నతంగా వారిని మనం పెంచాలి. అందుకని వారి తెలివితేటలతో పెంచాలి, జ్ఞానంతో పెంచాలి, విజ్ఞానంతో పెంచాలి. 4వది వివేచనతో పెంచాలంట. వివేచన అంటే ఏంటనుకున్నా, వివేచన ఏం చేస్తుంది చూడండి ఇక్కడ అర్థం. వివేచన నీకు కావాలి. వివేచన అంటే దూరదృష్టి. 26 నుంచి 27 వరకు కరువు, యూరోప్లో ఎండలేస్తున్నానే, అసలు కరిగిపోతా ఉన్నాయి ప్లాస్టిక్ అన్ని. 1300, 4000, 2000 మంది చనిపోతా ఉన్నారు, ఎండకు తట్టుకోలేకపోతున్నారు. 40 డిగ్రీలే. మనకు 48 వచ్చినా బయటికి వెళ్ళి కాఫీ తాగుతారు, టీ తాగుతారు. 45 ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? 40 డిగ్రీకి నీళ్లు చల్లుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. మళ్ళీ పంపులు పెట్టి అక్కడక్కడ నీళ్లు చల్లుతా ఉన్నారు ఆ ప్రభుత్వం వారు. ఎందుకు? చల్లదనం కోసం. ఉండలేరు వాళ్ళు. అంటే మనిషి జీవించిన కాలాల్లో కరువు రాబోతుంది, శ్రమ రాబోతుంది, ఇబ్బంది రాబోతుంది, బాధ రాబోతుంది, తారుమారైపోతాయి దినాలు, పరిస్థితులు మంచోతులు లేవు. ముందు దృష్టి, దూరదృష్టి కలిగి జీవించేది ఏంటంటే వివేకము. మనిషికి చాలా అవసరం వివేకం. సొలొమోను దేవునితో మాట్లాడేటప్పుడు, అయ్యా ఈ రాజ్యం విస్తరింపగలిగింది, మంచి చెట్ల వివేచన నాకు జ్ఞానము దయచేయము. దూరదృష్టి కలిగించేది వివేకము. అంటే మనిషికి ఏం కావాలంటే దూరదృష్టి కావాలి. దూరదృష్టి కావాలంటే ఏం కావాలి?
వివేచన కావాలి. పిల్లలు బాగా చదివారు అనుకోండి, ప్రారంభంలో 10th క్లాస్ అయిపోగానే 10th క్లాస్లోనే వారు సెటిల్ అవుతూ ఉంటారు. ఇంటర్మీడియట్ ఏం తీసుకుంటే మనం ఫాలో అవుతామని. ఇంటర్మీడియట్ రాగానే డిగ్రీయా, పీజీయా, లేకపోతే బీటెక్, పాలిటెక్నికల్, ఐటీఐ అనేది ఆలోచనలు వారికి వస్తూ ఉంటాయి. చదువుకున్నాడేమో ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి మనిషి జీవితం. అందుకని ఇంటర్ చదివేస్తుంది, డిగ్రీ నడిపిస్తుంది. ఇది ఇంటర్ వరకు కూడా ఏం చేయాలంటే బాగా చదవాలి. డిగ్రీ ఎందుకు నడిపిస్తుంది అంటే, డిగ్రీ చదవగానే ఏ ఉద్యోగాలు ఉంటాయి, ఏంటి, ఫీజు అవుతే ఏ ఉద్యోగాలు ఉంటాయి అనేది మనిషికి అనేక రకాలుగా ఉద్భవిస్తుంది. అంటే సెటిల్ అవ్వచ్చు డిగ్రీ ద్వారా. డిగ్రీ అయినా, పీజీ అయినా, బీటెక్ అయినా, పాలిటెక్నికల్ అయినా, ఇవన్నీ కూడా మనిషిని సరైన రీతిలో నడిపించేవి. మనిషికి వివేచన లేకపోతే దూరదృష్టం, ముందున్న కాల పరిస్థితులు అర్థం కావు, మంచి ఏంటో తెలియదు, చెడేంటో తెలియదు, మనిషికి అవగాహన రాదు, ఏం చేయాలో తెలియదు, ఎలా కొనసాగాలో తెలియదు. అందుకని మనిషికి ఏం కావాలంటే దూరదృష్టి అవసరం. దూరదృష్టి కావాలంటే ఏం కావాలి? వివేచన కావాలి. ప్రభునందు ప్రేమని బిడ్డలారా, దేవుడు అంటే భయము, భక్తి కలిగి ఉంటే ఎట్టుదో నువ్వు గ్రహించదు, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించను. యెహోవాయే జ్ఞానము, తెలివి, వివేచన ఆయన నోట నుండి వచ్చును. ఇవన్నీ మన పిల్లలకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, దానియేలు వివేచన కలిగి ఉన్నాడు, దూరదృష్టి కలిగి ఉన్నాడు. కనుకనే తినే ఆహార విషయంలో, ద్రాక్షరస విషయంలో తను అపవిత్రుడైపోతానని ఏం కలిగి ఉన్నాడంటే, పరిశుద్ధతను కాపాడుకోవటానికి నపుంసకుడైన అధికారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి, అయ్యా ఈ భోజన పదార్థాలు తినడం ద్వారా నేను అపవిత్రుడైపోతాను అని మాట్లాడి మామూలు భోజనాన్ని తిన్నాడు. ఏం కాపాడుకున్నాడు? ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు ఎందుకు ఆహారము తినలేదయ్యానంటే, వారికి పెట్టే ఆహారము విగ్రహాలకు అర్పించిన అర్పణ, ఆ ఆహారం తీసుకొచ్చి పెడతారనమాట. కల్దీలు అలాంటి ఆహారాన్ని తింటారు. అది తెలుసుకొని, అయ్యా ఈ ఆహారం తిని నేను అపవిత్రుడైపోతాను, కాబట్టి నాలో పరిశుద్ధతను కాపాడుకోలేను, పరిశుద్ధ పోతుంది అని తెలుసుకొని ఏం చేశాడేనంటే, నపుంసకుడు అధిపతి దగ్గరికి వెళ్ళి సాగిలు పడి, సాష్టాంగపడి, వేడుకొని మామూలు భోజనం తిని అందరికంటే తన స్నేహితులు తను చాలా అద్భుతంగా ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, అలాగ ఉన్నబట్టి దానియేలు నమ్మకస్తుడుగా ఉన్నాడు, లోపము లేని వాడుగా ఉన్నాడు, నేరము లేని వాడుగా ఉన్నాడు, ప్రార్థన కలిగి ఉన్నాడు. కనుక 120 మందిలో ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. అంటే రాజుగారి తర్వాత రాజు, 6 రాజులు మారినా కానీ దానియేలు పోస్ట్ మారలా. దేవుని స్తోత్రం చూద్దాం. దానియేలు అధికారం మారలా, దానియేలు శక్తి మారలా, దానియేలు ప్రభావం మారలా. సింహం బోన్లో వేసిన కానీ సింహాలు కూడా ఏమీ చేయలేకపోయింది. కారణం ఏంటంటే వివేచన కలిగి పరిశుద్ధతను కాపాడుకున్నాడు. నీవు నేను మన పిల్లల విషయమై అంత గొప్ప ఉద్దేశం కలిగి జీవిద్దాం. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, సర్వశక్తిగల దైవమా, సర్వోన్నతుడా, మా మంచి కాపరి నీ స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. నీ దాసులు అమ్మగారు నాయన బిడ్డల కొరకు ఎంతో ప్రయాసతో నాయన వారు చదువుకోవాలి, గొప్పవారు అవ్వాలి, యోధులు అవ్వాలి, దైవ సేవకులు అవ్వాలి, యవనస్తులు ప్రభువా, వ్యాపారస్తులు అవ్వాలి, నాయకులు అవ్వాలి, వ్యవసాయదారులు అవ్వాలని ఉద్దేశం కలిగి ఆత్మ సంబంధంగా వారికి తెలియజేస్తా ఉన్నారు ప్రభువా. వారికి విజ్ఞానమును, జ్ఞానమును, తెలివిని, వివేచన, దానియేలు అంటే పరిశుద్ధమైన జీవితాన్ని స్థిరపరిచి గొప్పవారికి చేయండి. చేసిన తల్లులు, తండ్రులు, వారి బిడ్డలందరినీ దీవించండి. పరీక్షలు మీరు ఆస్వాదిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.